హౌ టు డూ సిగ్నల్ పీకింగ్. ఇన్స్టాలేషన్ ప్రక్రియలో మూడవ స్టెప్ గా మనం మినీ డిష్ ను ఫిక్స్ చేయగానే మొదట చేయాల్సిన పని సిగ్నల్ పీకింగ్. రేడియోలో సిగ్నల్ ప్రాబ్లం కనుక ఉంటే రేడియో సరిగ్గా వినబడే వరకు యాంటెనాను అడ్జస్ట్ చేస్తాం కదా. అలాగే మినీ డిష్ ను సెటప్ చేసిన తర్వాత చక్కటి ఆడియో వీడియో కొరకు సిగ్నల్ పీకింగ్ అవసరం. సిగ్నల్ పీకింగ్ కోసం ఒక శాటిలైట్ ట్రాకింగ్ మీటర్ అవసరం పడుతుంది. వేర్వేరు డిటిహెచ్ ఆపరేటర్లు వేర్వేరు శాటిలైట్ ట్రాకింగ్ మీటర్లను వాడతారు. ఉదాహరణకు టాటా ప్లే శాట్ హీరో మీటర్ను వాడుతుంది. ఆ తరువాత మినీ డిష్ ను కొద్దిగా కుడిపక్కకు జరపాలి, అజిమత్ లుక్ యాంగిల్ కు దూరంగా. సిగ్నల్ పీకింగ్ కొరకు ముందుగా బ్యారెల్ కనెక్టర్స్ ను LNBF ఇన్ మరియు రిసీవర్ ఇన్ల వైపు శాట్ హీరో మీటర్ కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు సర్వీస్ కేబుల్ యొక్క ఒక కొసను LNBF కు, మరొక కొసను శాట్ హీరో మీటర్ యొక్క LNBF ఇన్ కు కనెక్ట్ చేయండి. తరువాత సెటప్ బాక్స్ నుండి వస్తున్న కేబుల్ ను శాట్ హీరో మీటర్ యొక్క రిసీవర్ ఇన్ వైపున కనెక్ట్ చేయండి. ఇప్పుడు సెటప్ బాక్స్ ను స్విచ్ ఆన్ చేస్తే రెడ్ LED వెలుగుతూ కనిపిస్తుంది మరియు SDB స్విచ్ ఆన్ చేసిన వెంటనే శాట్ హీరో మీటర్ కూడా స్టార్ట్ అవుతుంది. శాట్ హీరో మీటర్ ను ఆన్ చేయగానే మనకు శాటిలైట్ పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది. కుడి మరియు ఎడమ నావిగేషన్ కీస్ సహాయంతో మనం శాటిలైట్ ను మార్చుకోవచ్చు. అలా శాటిలైట్ ను ఎంపిక చేసుకుని సెలెక్ట్ కీ నొక్కండి. మీరు సెలెక్ట్ కీ నొక్కిన వెంటనే తదుపరి స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో L అనగా లోకల్ ఆసిలేటర్ యొక్క వాల్యూ చెక్ చేసుకోవాలి. తరువాత సెలెక్ట్ కీ నొక్కి ట్రాన్స్పాండర్ స్క్రీన్ లోకి వెళ్ళండి. ఈ స్క్రీన్ పై మీకు కనబడతాయి T అనగా ట్రాన్స్పాండర్ ఫ్రీక్వెన్సీ, ఇంకా V అంటే పోలరైజేషన్, ఇది వర్టికల్ మరియు సింబల్ రేట్. ఇప్పుడు నావిగేషన్ కీస్ ను ఉపయోగించి ట్రాన్స్పాండర్ ను మార్చండి. సరైన ట్రాన్స్పాండర్ ను ఎంపిక చేసుకున్నాక సెలెక్ట్ కీ నొక్కి సిగ్నల్ స్ట్రెంగ్త్ స్క్రీన్ లోకి వెళ్ళండి. ఈ స్క్రీన్ పై వివిధ వాల్యూస్ కనబడతాయి. P అంటే పవర్, CN అనగా MER మరియు Q అంటే క్వాలిటీ. ఈ స్క్రీన్ మీదనే మీరు సిగ్నల్ పీకింగ్ చేయాలి. ముందుగా అజిమత్ యాంగిల్ ను మెల్లిగా తిప్పుతూ మాక్సిమం సిగ్నల్ లభించిన దగ్గర ఆపివేయాలి. అదే యాంగిల్ వద్ద అజిమత్ యొక్క నట్లను బిగించి వేయాలి. దాని తర్వాత ఎలివేషన్ యాంగిల్ పై పీకింగ్ చేయాలి. దీని కొరకు ఎలివేషన్ నట్లను లూజ్ చేసి మెల్లిమెల్లిగా ఎలివేషన్ యాంగిల్ ను మార్చండి. డిష్ ను ఈ విధంగా హోల్డ్ చేస్తూ మీరు ఈ పనిని చేస్తూ ఉండగా శాట్ హీరో మీటర్ ను చెక్ చేస్తూ ఉండి మాక్సిమం సిగ్నల్ లభించిన చోట ఎలివేషన్ నట్లను బిగించి వేయండి. అజిమత్ పై సిగ్నల్ పీకింగ్ మరియు ఎలివేషన్ యాంగిల్ సిగ్నల్ పీకింగ్ తర్వాత LNBF క్లాంప్ స్క్రూస్ ను కాస్త వదిలి చేయండి. ఇప్పుడు LNBF ను క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ శాట్ హీరో మీటర్ పై సిగ్నల్ చెక్ చేయండి. మాక్సిమం సిగ్నల్ లభించిన వద్ద LNBF క్లాంప్ స్క్రూలను టైట్ చేసేయండి. దీనితో సిగ్నల్ పీకింగ్ ప్రక్రియ ముగిసింది. తరువాత రిసీవర్ ఇన్ మరియు LNB ఇన్ వైపున సర్వీస్ కేబుల్స్ డిటాచ్ చేసి శాట్ హీరో మీటర్ ను తొలగించండి. ఆఖరిగా మనం అజిమత్ ఇంకా ఎలివేషన్ యాంగిల్స్ ను ఓ పర్మనెంట్ మార్కర్ సహాయంతో మార్కు చేసుకోవాలి, భవిష్యత్ అవసరాల కోసం. ఆ తర్వాత స్టెప్స్ గురించి మనం రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాం.